అందరికీ నమస్కారం. ఈరోజు 17 సెప్టెంబర్ 2025 అంటే నరేంద్ర మోడీజీ యొక్క 75వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మోడీజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన 1950 సంవత్సరంలో గుజరాత్లో జన్మించారు. ఆయన తండ్రి ఒక సామాన్యమైన కార్యకర్త. ఈయన 8వ ఏటనే ఆర్ఎస్ఎస్లో చేరి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగాడు. అలాగే హిందూ ధర్మానికి ఎంతో సేవని చేసిన మహనీయుడు కూడా నరేంద్ర మోడీయే. 1990లో కరసేవ కాలంలో ఈయన చేసిన సహకారం అద్వానీకి చాలా కీలకమైనది. అలాగే 90వ దశకంలో గుజరాత్లో ముఖ్యమంత్రి పీఠానికి వచ్చిన సమస్య నుంచి అధిగమించడానికి ఈయన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవకాశాన్ని ఇచ్చారు ఎల్కే అద్వానీజీ. ఆ విధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా కాకుండానే ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన మహనీయుడు. ఆ తరువాత వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలవడం అనేది జరిగింది. 2004లో గోధ్రా అల్లర్ల సందర్భంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. సాధువులపైన జరిగిన అఘాయిత్యాలకి అమానుషాలకి ప్రతిగా ఈయన మొట్టమొదటి విజయాన్ని అక్కడే చూశారు. ఆ తర్వాత 2014లో అనూహ్యంగా ఈయన పేరుని ప్రధానమంత్రిగా ప్రకటించడం జరిగింది. అప్పట్లో చాలామందికి ఈయన గురించి పూర్తి అవగాహన లేక అద్వానీ గారి మీద అభిమానం చావక అద్వానీ గారిని పక్కకి నెట్టి ఈయన వచ్చాడు అంటూ రకరకాల నీలాపనిందలని ఈయనపైన మోపారు. కానీ అవన్నీ అబద్ధాలను త్వరలోనే తేలిపోయాయి. ఎందుకంటే అద్వానీజీ ఆశయాలన్నీ కూడా ఈయన దగ్గరుండి నడిపించడం అనేది మోడీజీ యొక్క ప్రత్యేకం. మోడీజీ మన హిందువుల యొక్క భారతీయుల యొక్క చిరకాల వాంఛ అయిన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. కాశ్మీర్ ప్రజల జీవితాశయమైన ఆర్టికల్ 370 రద్దుని ఆయన చేసి కాశ్మీర్ ప్రజలకు ఎంతో ఊరట కలిగించారు. అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి స్వాభిమానాన్ని కాపాడారు. అలాగే ఈయన చేసినవి 1, 2 అని చెప్పుకోవడానికి లేదు. ఆర్ఎస్ఎస్ ద్వారా ఆయన సాధించిన విజయాలు 1, 2 కాదు. పుల్వామా, పహల్గాం లాంటి దాడులకు ప్రతిదాడులు చేసి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సెక్యూరిటీ అత్యంత బలమైనది అని నిరూపించారు. అమెరికా దేశానికి రావడానికి నిరాకరిస్తే ఈనాడు అమెరికా మెడలు వంచి అమెరికాకు అన్ని విధాల బుద్ధి చెప్పారు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించి భారతదేశం యొక్క ఆవిష్కరణలని భారతదేశంలోనే జరిగే విధంగా ఈయన సహకారం చేశారు. చంద్రయాన్ సక్సెస్ చేశారు. అమెరికాకి పూర్తిగా వ్యతిరేకించే విధంగా చైనాతో చేతులు కలిపి అలాగే జపాన్తో చేతులు కలిపి అమెరికా మెడలు వంచారు. బంగ్లాదేశ్ ప్రధాని గడ్డు కాలంలో ఉంటే ఆవిడికి ఇక్కడ మన ఆశ్రయం కల్పించి బంగ్లాదేశ్ని కాపాడారు. అలాగే ఎన్నో విషయాలు, ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, ఆయన గురించి చెప్పుకోవడానికి ఏవి సరిపోవు. నరేంద్ర మోడీజీ లాంటి మహనీయుడు అనేక ఇటువంటి జన్మదినోత్సవాలను జరుపుకుని భారతదేశాన్ని మరింత ముందుకి నడిపించాలని ఆకాంక్షించుకుంటున్నాం. ఆయనకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం వాడు కూడా నరేంద్ర మోడీజీ మాకు ప్రధాని కావాలి అని కోరుకునే స్థాయిని ఆయన సాధించారు. ఆయన భారతదేశానికి అమూల్యమైన అపురూపమైన రత్నం. జై హింద్.